జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి, అడిగినా ప్రయోజనం లేదని తెలిసి కూడా అడుగుతున్నానండి. దయచేసి ఈ ఒక్కరోజైనా ఎవరితో గొడవ పడకుండా ఉండండి. అంటే ఏంటే, నేను గొడవలు పడ్డానికే పుట్టానంటావా? గొడవలు పడ్డం తప్ప నాకు వేరే పనే లేదంటావా? అది కాదండి, ఈ ఫంక్షన్కి ఊర్లో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరి ముందు గొడవ పడితే పోయేది మనింటి పరువేనని చెప్తున్నానండి. అబ్బచ్చా, పరువు మర్యాదలు మీ కుటుంబానికే ఉన్నాయే, మాకు లేవు మరి. ఎందుకండి ప్రతి మాటని అపార్థం చేసుకుంటున్నారు? అమ్మా, అపార్థం చేసుకుంది మేం కాదు, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోలేదు. చూసే వాళ్ళ దృష్టిలో మేమేదో కోపడుతున్నామని అనుకుంటారు. మా కోపం వచ్చే పనులు మీరు చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? కోపడకుండా ఉండాలంటే మాకు వాళ్ళని కోపం తెప్పించొద్దని చెప్పు. కరెక్ట్గా చెప్పావురా వర్మ. విన్నావుగా, మేం కోప్పడాలా మౌనంగా ఉండాలా అన్నది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, మా మీద కాదు. నువ్వు చెప్పే సోది మాటలేవో మీ పుట్టింటి వాళ్ళతో చెప్పు, మాకు కాదు. పదరా. పర్వాలేదే, ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ అత్త సొమ్ము కోడలు దానం చేస్తుందండి. చెప్పు తెగిపోద్ది. చూసారా చూసారా కాంతమ్మ గారు, మా నాన్న అట్టేసుకొని ఎంత పెద్ద మాట నేసిందో. మా పర్సనల్ విషయాల్లో వేలు పెట్టి గెలికితే ఒక చెప్పేంటి 4-5 చెప్పులు కూడా తెగిపోగలవు. నీలు, వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బంతా నాదే కదా, నా సొమ్మే కదా. నిజమే, కానీ ఇది పుట్టిన దగ్గర నుంచి నిన్న పెళ్ళయ్యేదాకా ఈ ఇంటి పని మనిషిలాగా సాగరిసేసింది. అందుకు ఒక్క పైసనేచ్చావా? ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు వసూలు చేసుకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది. మీ ఇష్టం వచ్చిన. కరెక్టేనమ్మా, లత మన ఇంట్లో బానిసగా పనిచేసినందుకు దానికి రుణం తీర్చుకుంటున్నాం అనుకో. నోర్మీరా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఇది నా సొమ్ము కాదా? నేను కష్టపడింది కాదా? అమ్మమ్మ, వాళ్ళు వచ్చేశారు. రండి రండి. వదలదా? నమస్తే బాబు గారు, నమస్కారం. కూర్చోండి. రండి రండి, అత్తయ్య కూర్చోండి. బాగున్నారా అత్తయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం తీసుకుంటారు బాబు గారు? టీ, కాఫీ? నేనేం తీసుకుంటానో తర్వాత కానీ నువ్వేంటి మా ముందు కూర్చున్నావు? నువ్వేంటో నీ లెవెల్ ఏంటో మర్చిపోయావా? లేదంటే ఆ వేర్ నారాయణలాగే నీకు కూడా మేము అలసైపోయామా? తప్పైపోయింది బాబు గారు. కాంతమ్మ గారు, అత్త, మావయ్య, మా అత్తకి గతి లేక గతంలో మీ జమీందారింట్లో పనిచేస్తుండొచ్చు. మీ అందరికీ తను నాకు పని మంచిగా చూసుండొచ్చు, గుర్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఆవిడ మా అత్త, ఈ ఇంటికి యజమాని. ఆవిడ్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టు. అవును మావయ్య, మీ దృష్టిలో ఇవిడ మీకు పని మనిషి అయ్యుండొచ్చు, కానీ మా దృష్టిలో మాకు అమ్మతో సమానం. ఏ లత, అవును మామయ్య, పసి వయసు నుంచి నాకు అమ్మెవరో నాన్నెవరో తెలీదు.
అప్పట్నుంచి ఇప్పటిదాకా నాకు అమ్మైనా నాన్నైనా నాకు కాంతమ్మ గారే. ఈవిడ స్వార్థంతోనో కోపంతోనో నన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. అంత మాత్రం చేత మా కళ్ళ ముందే ఆవిడ్ని అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. కుటుంబం మొత్తం కూడగట్టుకుని మమ్మల్ని అవమానించడానికే సిద్ధపడ్డారన్నమాట. చిట్టమ్మా, నువ్వు పిలిచింది నా కొడుకుతో నల్లపూసలు కట్టించడానికే? ఊరి జనాలందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేయడానికే? మా అత్త మీ ముందు కూసోవటమే మీకు తలవంపులైతే, ఇదే మా అత్త మీ ముందు చేతులు కట్టుకొని కూసుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది మావయ్య. ఏ రోజైతే మా లత మీ ఇంటి కోడలయ్యిందో ఆ క్షణమే మా అత్తగారు కూడా మీకు బంధువయ్యారు. మీ బంధువుల్ని అవమానించి కుసంస్కారులు మీరు కారు అని నేను అనుకుంటున్నాను. అవును సార్, మీ మీద మర్యాదతో మా అమ్మ నిలబడి ఉండొచ్చు, కానీ మీకన్నా తక్కువ స్థాయిని మాత్రం ఆవిడ నిలబడదు, నిలబడనివ్వం కూడా. ఒసే చింతామణి, కాంతమ్మ గారి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానే. అవునన్నా, వాళ్ళ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇదే కంటిన్యూయింగ్ అయిపోతే కాంతమ్మ గారు మన చేయి దాటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందేమో. నాకదే భయంగా ఉంది. తొందరగా ఏదో పొల్లెట్టి మారిన మనసుని ఎరగొట్టేయాల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.